బాధ్యత. ఆ బాధ్యతతో ప్రవర్తించే సాంప్రదాయం మంది భారతీయులది. నువ్వు మీ చెల్లికి అప్పిస్తావా అంటే అప్పు రాసి పెట్టుకుని చెల్లిని కూడా బ్లాక్మెయిల్ చేయాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ సైకో బ్యాచ్ ఎంత ప్రమాదం అంటే నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు, మా ఆడవాళ్ళని బెదిరించాడు, తిట్టాడు. కడాన చెల్లె పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తి అంటే తల్లిని అపవాది చేసిన పార్టీ ఆ పార్టీ. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? ఇంత ఘోరంగా ఉండేవాడు ఎవడైనా ఉంటాడా ఈ దేశంలో అడుగుతున్నా మిమ్మల్ని? ఎప్పుడన్నా చూశారా అని అడుగుతున్నా మిమ్మల్ని? ఇంత నీచుని చూశారా అని అడుగుతున్నా. ఈరోజు అంటున్నాడు మమ్మల్ని మీరేం చేశారంటున్నాడు, మీ బ్రాండ్ ఏంటంటున్నాడు. నేను చెప్తున్నా సిబిఎన్ బ్రాండు ఈరోజు హైదరాబాద్ మొత్తం ఒక హైటెక్ సిటీ. హైదరాబాద్కి పోతే ఒక ఆటో డ్రైవర్ని అడిగితే చిరస్థాయిగా చెప్తారు ఈ హైటెక్ సిటీ కట్టింది సిబిఎన్ అని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఔటర్ రింగ్ రోడ్డుకి ఎక్కితే నా పేరు చెప్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎయిర్పోర్ట్కి పోతే నేను గుర్తొస్తాను, అవునా కాదా అని అడుగుతున్నా. ఒక పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన దాంట్లో డిఎస్సీలు పెట్టిన దాంట్లో తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుందా లేదా తమ్ముడు అని అడుగుతున్నా. ఇప్పుడుండే టీచర్లు 75% ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చాం. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, కియా మోటార్ ఎవరి పీరియడ్లో వచ్చి తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. అది నా బ్రాండు. నీ బ్రాండు గంజాయి తీసుకురావడం, నీ బ్రాండు డ్రగ్స్ తీసుకురావడం, నీ బ్రాండు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రానికి ఎవరు చేయనంత నష్టం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. బాధ్యత ఉందా ఈ వ్యక్తికి అని అడుగుతున్నానే మిమ్మల్ని. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఈరోజు మాట్లాడుతూ నేను ఆ రోజు నిరుద్యోగ భృతి ఇస్తే ఇవ్వలేదని మాట్లాడతాడు. 99% హామీలన్నీ నెరవేర్చానంటాడు. నేను అడుగుతున్న హామీలు నెరవేర్చా అన్నావు. నేను మచ్చుకు 4-5 విషయాలు చెప్తాను. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడా లేదా తమిళ్లో?